సీఎం పదవి వద్దు, ఏపీ అభివృద్ధి ముద్దు అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇది ఇప్పుడు ఆ క్యాడర్ యాక్సెప్ట్ చేస్తుందంటారా? ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధే కావాలంటున్నారు, మరో పక్క క్యాడర్ ఏమో సీఎం నినాదాలు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది వినేటువంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు నాకు కావాలని చెప్తున్నారు. ఆయన క్లియర్గా చెప్తున్నారు. నేను ఏది చెప్తే అది ఫాలో అయ్యేటువంటి వాళ్ళే కావాలి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే నినాదాలు చేస్తూ ఈ కూటమి నుంచి విడిపోదాము, కూటమిలో అన్యాయం జరుగుతుంది, కూటమిలో మనం ఇమ్మడలేకపోతున్నాము, ఇలాంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి తాజాగా చిత్తూరు జిల్లాలో ఆయన మీటింగ్ పెట్టిన సందర్భంగా కూడా చెప్పారు. అయితే గతంలో జరిగినటువంటి మీటింగ్లో ఒక జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ తోటి జరిగినాయి. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మొత్తం క్యాడరు అటెండ్ అయినటువంటి మీటింగ్లో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మరో 15 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉండాలి. ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి నిర్ణయము కాబట్టి దీంట్లో ఎలాంటి డీవియేషన్స్ లేవు. ఈ మేరకు మీరు మానసికంగా ఫిక్స్ కండి. అంతకు మించినటువంటి హోప్స్ పెట్టుకొని మీరు డిస్టర్బ్ కావద్దు. ఏదైనా సమస్యలు ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకోండి. మనం చిన్నపాటి యుద్ధం చేయాల్సి వస్తుంది, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు 3 పార్టీలకు సంబంధించిన కూటమి పార్టీలని క్యాడర్కి. ఒకవేళ 2024లో కూటమి రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి అని చెప్పి చురకలు కూడా వేశారు. ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉండేది, రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి, దాన్ని బట్టి మీరు పనిచేయండి అని చెప్పి ఆయన క్లియర్గా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఈ మధ్యకాలంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ కావాలి, ఇలాంటివి మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళు జనసేనో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో వినిపిస్తుంది కొంతమంది జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టుగా. జనసేన పార్టీ గేట్లు ఎత్తేస్తే తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని చెప్పి ఒక ఆయన మొన్న కామెంట్ చేశారు, సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా కూటమిలో అంతరాన్ని పెంచేవి. కూటమిలో అంతరం పెరిగితే ఏమవుతుంది, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు ఉండదు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అధికారం కావాలని నేను రాజకీయ పార్టీ పెట్టలేదు, అధికారం కోసం నేను ఏనాడు అర్రులు చాచలేదు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అలాంటి ఆలోచన లేదు అని చెప్పి ఆయన చెప్తూ, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయ పార్టీ పెట్టాను, అధికారం కోసం కాదు అని చెప్పి చెప్పారు. అధికారం చేపట్టాలంటే అనుభవం ఉండాలి, అనుభవం లేకుండా అనుభవ రాహిత్యంతో పదవులు చేపడితే అది రాష్ట్రానికి మంచిది కాదు అనేటువంటి ఒక ఒపీనియన్ని ఆయన చిత్తూరు సభలో వ్యక్తం చేసినట్టు వాళ్ళ మీడియాలో వచ్చింది. యాక్చువల్గా ఎన్నికల ముందు కూడా అదే చెప్పాడు, నాకు సీఎం కావాలనే కోరిక లేదు, సీఎం కావాలనే ఆలోచన లేదని చెప్పారు ఆయన. అనుభవజ్ఞుడు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఆయనతోటి కలిసి నేను పనిచేయాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయనలో చాలా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని క్యాడర్కి కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సీట్ల షేరింగ్ విషయంలోనూ, లేదంటే సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి విషయంలోనూ క్లాషెస్ వస్తాయని చెప్పి ఆయనకి తెలుసు. అందుకే ఆయన ముందు నుంచే చెప్తున్నారు, ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, మనం మినీ యుద్ధాన్ని చేస్తున్నాం మనం, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. కూటమి విడిపోతే రాష్ట్రానికి నష్టం, దానికి నేను సిద్ధంగా లేనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా క్యాడర్గా చెప్పారు. ఎవరైతే హై హోప్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ క్లియర్ కట్ ఇండికేషన్ అది. సో పదవుల కోసం అయితే వద్దు, ప్రజాసేవ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే ఉండండి మీరు అని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూస్తారు మీరు ఈ వ్యాఖ్యలతో? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడిందని చెప్పి చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైల్లో ఉన్నప్పుడు, నిరాధార ఆరోపణలతోటి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టినప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి
నిర్ణయాలు ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాలకి కలిసి వచ్చాయి. ఉహు. అలా కాకుండా ఉన్నట్టయితే ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఏమో చెప్పలేం కదా. Yes, sir, అవును. రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు అందరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఎదుర్కోగలిగారు. ఒకవేళ అందరు కలవకుండా వేరే ఎవరికి వాళ్ళే పోటీ చేసినట్టయితే ఏమైనా కావచ్చు. Yes. ఇంత 164 మంది ఎమ్మెల్యేలతోటి బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడబట్టి ఇవాళ పరిపాలన సవ్యంగా జరుగుతుంది. ఉహు. అలా కాకుండా వేరువేరుగా పోటీ చేసినట్టయితే ఒకవేళ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంత మెజారిటీ తోటి ఇంత బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడి ఉండేది. బలమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ఎక్కడైనా సరే. Yes, sir. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు ఎన్నన్నా కానీ మేము కలిసి వెళ్తాం ఉహు. అని చెప్పి. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థమైపోయింది. కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మేము ఎడగొట్టలేము అనేది అర్థమైపోయింది వాళ్ళకి. ఓకే. అందుకే వాళ్ళు ప్లాన్ బి కింద వాళ్ళు దళితులు, కాపులు కాంబినేషను ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నారు ఇప్పుడు. ఉహు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకపోయినా డైరెక్ట్గా వాళ్ళ సానుభూతి పనులు వినిపిస్తున్నారు. ఇప్పుడు సునీల్ ఐపీఎస్ ఆయన వినిపిస్తున్నారు కదా, కాపులు దళితులు కాంబినేషన్లో Yes, sir, అవును. కావాలి, ముఖ్యమంత్రి కావాలి కాపులు, తర్వాత డిప్యూటీ సీఎం దళితులు కావాలని చెప్పి అంటున్నారు కదా. ఉహు. ఇప్పుడు ఇదే సునీల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీ పార్టీ తరఫు నుంచి కాపుల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి అని చెప్పి అనొచ్చుగా. Yes, sir. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సానుభూతి పరుడే కదా ఆయన. అవును. సో ఆయన అక్కడ అడగచ్చుగా, పోనీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు అడగచ్చుగా ఉహు. కాపులకి డిప్యూటీ సీఎంలు ఇవ్వమని చెప్పి. సో లేదంటే సీఎం ఇవ్వమని చెప్పి అడగచ్చుగా. Yes. సో ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలండి అనడానికి వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఉహు. గ్రౌండ్ లెవెల్లో ఓకే. పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది వాళ్ళ మాటలను బట్టి చూస్తే. ఉహు. కాబట్టి ఇలాంటి పరిణామాలను గమనించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్యాడర్కి అప్రమత్తం చేస్తున్నారు. క్యాడర్ని ఉహు. ఇలాంటివి ఉంటాయి, మీరు ఎక్కడా కూడా టెంప్ట్ కావద్దు, ఎక్కడా కూడా మిస్ఫైర్ కావద్దు, మీరు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి, ప్రజల సేవకులం అని చెప్పి గుర్తుపెట్టుకోండి, మీరు పదవులు వచ్చినా రాకపోయినా మీరు ఉండండి. సో కాబట్టి సీఎం పదవి తీసుకోవాలంటే అనుభవం కావాలి. Yes, sir. అనుభవం గల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆయన కాపాడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారు. ఉహు. కాబట్టి ఆయనకి మనందరం సహకరిద్దాం అని చెప్పి చెప్పారు ఆయన. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సుస్థిరమైన రాజకీయ పార్టీలు నెలకొల్పాయి అక్కడ. అదొక అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి. ఉహు. సో దాన్ని కొంచెం డిస్టర్బ్ చేయాలని జనరల్గా ప్రత్యర్థి పార్టీలు ఎవరైనా ప్రయత్నం చేస్తారు. Yes, sir. ఎందుకంటే ఎవరైనా గెలవాలి, ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. దాంట్లో భాగంగా రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్లో కనుక పడిపోతే అసలుకే మోసం వస్తుంది రాష్ట్రానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలర్ట్ చేస్తున్నారు క్యాడర్ని. ఎందుకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది అప్పుడప్పుడు వాయిస్ వినిపిస్తున్నారు. ఓకే. అందుకే ఎవరు మీరు సోషల్ మీడియాకి వెళ్ళి మాట్లాడొద్దని కూడా ఇంటర్నల్గా వాళ్ళకి కొన్ని ఆదేశాలు కూడా వచ్చినట్టుంది ఉహు. జనసేన పార్టీ వాళ్ళకి. Yes, sir. ఎందుకంటే ప్రతి వాళ్ళు పదవులు కావాలనుకుంటారు. ఉహు. నామినేటెడ్ పదవులు ఎంతమందికి వస్తాయి కూటమిలో? Yes. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ, తర్వాత జనసేన పార్టీ, తర్వాత బీజేపీ. మరి ఆ రేషియోలోనే కదా నామినేటెడ్ పదవులు వచ్చేది. అవును. నామినేటెడ్ పదవుల్లో కూడా కీలకమైనటువంటి పదవులు జనసేనకి చాలా ఇచ్చారు. Yes, sir. అయినా కానీ ఆ క్యాడర్లో సంతృప్తి లేదు. నెక్స్ట్ ఆ విషయాన్ని గమనించే పవన్ కళ్యాణ్ గారు ఇంత క్లాస్ బేకాల్సి వచ్చింది వాళ్ళకి. Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ అంటే ఇంకా కష్టం కదా సార్. అందుకే ఇప్పటి నుంచే ట్యూన్ చేస్తున్నారు ఆయన. ఉహు. పవన్ కళ్యాణ్ గారు చాలా దూరదృష్టితోటి ఆయన క్యాడర్కి ట్యూన్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రం ముఖ్యం అనేది. ఓకే. అందుకే చిత్తూరు జిల్లాలో ఈ విధమైనటువంటి ఒక క్లాస్ అనుకోవాలి, ఒక క్లాస్ తీస్తున్నారు వాళ్ళు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.